ఫ్రెండ్స్, పాపానికి ఇంకొక తత్వం ఉంది. అది నిన్ను నీ తల్లిదండ్రుల నుండి కూడా దూరం చేస్తుంది. తప్పిపోయిన కుమారుడు తల్లిదండ్రుల నుండి దూరం అయిపోయాడు. సంసోను పాపంలో పడిపోయి తల్లిదండ్రులకు దూరం అయిపోయాడు. ఈరోజు నీ పాపము నీ తల్లిదండ్రుల నుండి నేను దూరం చేస్తే జాగ్రత్త, మరణానికి నువ్వు బహు దగ్గరగా చేరబోతున్నావు. తల్లిదండ్రులకు దూరం చేయడం అంటే ఏంటి? నిన్ను ఆపేవారికి దూరం చేయుట అంటే, ఒక తప్పు నువ్వు చేస్తున్నప్పుడు నో అని చెప్పేవారు లేకుండా చేసుకోవడమే నీ తల్లిదండ్రులను దూరం చేసుకోవడం. తల్లిదండ్రులను దూరంగా వెళ్ళిపోవడం అనేది ఏంటంటే, నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పేవారు లేకుండా చేసుకోవడమే. దానివల్ల మనం అనుకుంటాము ఏమైనా చేయొచ్చు, ఎలాగైనా జీవించవచ్చు, నన్ను ఆపేవారు లేరు అని మనం అనుకుంటాం. కానీ వాస్తవం ఏంటో తెలుసా? మనం ఫుల్ స్పీడ్లో మరణాన్ని ఢీకొనడానికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఆ సమయంలో మనల్ని ఆపడానికి ప్రయత్నం చేసే, మనల్ని ప్రేమించే వారిని కూడా వెలివేసేస్తున్నాం, తోసేసి మనం సాధించేదేమైనా ఉందా? లేదే. మరణానికి చేరువైపోతున్నాం.